ఈ స్లీవ్ డిజైన్ డ్రెస్లకైనా బ్లౌజులకైనా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి చూసేసేయండి. హ్యాండ్ పొడవు వచ్చేసి 11 ఇంచులు మామూలుగా ఒరిజినల్ గా, దానికి ఒక 5 ఇంచులు అనేది ఎగస్ట్ అయితే మార్కింగ్ అనేది కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఫఫ్ పెట్టుకుంటాం కదా, పైన బుగ్గలని పెట్టుకుంటాము, అందుకోసం వచ్చేసి ఒక 5 ఇంచులు అనేది ఎగస్ట్ తీసుకుని ఈ విధంగా దీంట్లో కలిపేసుకోవాలి. హ్యాండ్ షేప్ లోకి అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు 5 ఇంచుల దగ్గర ఒక టక్స్ లని పెట్టుకుని అలాగే సెంటర్ దగ్గర కూడా టక్స్ లని పెట్టేసుకోండి. నేను లైనింగ్ మొత్తం అతికించేసినాను. ఇక్కడ 5 ఇంచుల దగ్గర ఒక సెంటర్ అయితే మార్కింగ్ చేసుకున్నాను చూడండి. కింద నుంచి అక్కడ దాకా అయితే ఎలాస్టిక్ చూసుకొని సగం చేసేసుకొని తీసుకోవాలన్నమాట. ఈ విధంగా సగం కొద్దిగా ఎలాస్టిక్ అనేది తీసేసుకొని ఇట్లా లాగి పట్టుకొని కుట్టామనుకోండి, మనం ఆ గీత వరకే 5 ఇంచుల వరకే మనము 5 ఇంచులు ఎలాస్టిక్ తీసుకుని చూడండి, అక్కడ వరకే మనం ఎలాస్టిక్ అనేది కుట్టుకోవాలి. అక్కడ నుంచి మనం ఇట్లా ఫఫ్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా ఫఫ్ అనేది పెట్టుకుంటే ఇలా అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు సెంటర్ ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోండి. అలాగే ఇక్కడ వచ్చేసి కింద మనము గోటు ఒక దెబ్బ మాదిరిగా, అంటే ఒక గోట్ అంటే సన్నగా కాకుండా కొంచెం దెబ్బ మాదిరిగా వచ్చేలాగా కింద నుంచి చేసుకుంటే మనకు పైకి అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కింద నుంచి కుట్టేసుకున్నాను లైనింగ్ సైడ్ నుంచి కుట్టుకొని ఇక్కడ ఒరిజినల్ సైడ్ కి అయితే ఇట్లా ఫోల్డింగ్ చేసే అనమాట. సో ఈ విధంగా అయితే ఉంది. వీడియో నచ్చితే తప్పకుండా